హలో నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. ప్రస్తుతం మనతో పాటు టీయూజేఏసీ సభ్యులు సోమ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి, ఈ రోజు పెద్ద ఎత్తున జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమదారుల ఆత్మగౌరవ సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? 60 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర వాళ్ళ ఉక్కు సంఖ్యల కింద బంధించబడ్డటువంటి ప్రాంతాన్ని ఎన్నో ప్రాణత్యాగాలు చేసి దెబ్బలు తిని జైల్లో పడి సాధించుకున్నటువంటి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ అప్పుల పాలు చేశారు. ఇవాళ మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పారు. ఇవాళ ఆ రాష్ట్రం సిద్ధించడానికి త్యాగాలు చేసి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని పార్లమెంట్ భవనం ముందు ఊరేసుకొని ట్రైన్కి బలయ్యి పోలీస్ కానిస్టేబుల్కి ఇస్తే సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని చనిపోయి తెచ్చినటువంటి రాష్ట్రం ఇది. అట్లాంటి వాళ్ళకి ఈ ఫలాలు అందాలి, వాళ్ళకి హక్కు ఉంటుంది. కానీ ఈసమంత సంబంధం లేనటువంటి వాళ్ళు, జై తెలంగాణ అన్నటువంటి వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క ఫలాలు అనుభవిస్తున్నారు, పదవులు అనుభవిస్తున్నారు. అది చాలా దుర్మార్గం. అందుకనే మేము ఉద్యమకారులుగా కేసీఆర్తో పాటు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న నేను, నా మీద 8 కేసులు ఉన్నాయి. ఈ బైండవర్ కేసులు లెక్కేలేదు, కానీ ఎఫ్ఐఆర్ ఉన్నటువంటి 8 కేసులు ఉన్నాయి. కేసీఆర్తో పాటు ఉన్నటువంటి కేసులో కూడా ఎఫ్ఐఆర్ ఉంది. ఇది ఫైల్ అదే. ఆ విధంగా త్యాగాలు చేసి మేము తెచ్చుకున్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ కార్పొరేట్ శక్తులు అనుభవిస్తున్నారు. కాబట్టి అమరులైన తల్లిదండ్రులకి, మా ఉద్యమకారులకి ఈ ఫలాలు అందాలని చెప్పని మేము కొట్లాడుతున్నాం. దానికి కేసీఆర్ అప్పచెప్పలేదు. ఆ వ్యతిరేకతతోని ఆ పరిస్థితులను అనుకూలించుకొని కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు హామీలు ఇచ్చింది. ఈ 6 గ్యారంటీలలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీ ప్రధానమైంది. 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, బస్ పాస్ ఇస్తామన్నారు, తర్వాత 250 గజాలు ప్లాట్ ఇస్తామని చెప్పారు, ఇల్లు కట్టిస్తామని కూడా చెప్పారు. కానీ అట్లాంటిది ఏం చేయకుండా ఈ కేసీఆర్ ఎట్లనైతే నిర్లక్ష్యం చేశాడు, ఎట్లయితే వాడుకొని వదిలేస్తారు, కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందనే విశ్వాసంతో ఉద్యమకారులు కానీ ప్రజలు కానీ అధికారం అప్పచెప్పితే ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారం కోసం వాళ్ళు పాటుపడుతున్నారు తప్ప, వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళ పదవులు కాపాడుకోవడం కోసం ఆరాటపడుతున్నారే తప్ప, లేదా ఢిల్లీకి కప్పం కట్టడానికి పోతున్నారే తప్ప, కానీ రాష్ట్రాన్ని సాధించి త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళకి ఏదన్నా ఈ సంబంధ సాయం చేయడానికి వాళ్ళ మనసు అంగీకరించట్లేదు. కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అగ్గి అంటుకోక ముందే, ఉద్యమం పెద్ద ఎత్తున లేవక ముందే దీన్ని ఇప్పటికి పాలకులు దిగి రావాలి. మేము చేస్తున్నటువంటి పోరాటానికి ఈరోజు కల్వకుంట్ల కవిత గారు ఒక ఉద్యమ నాయకుడి కూతురుగా, ఆనాడు ఉన్నటువంటి వ్యక్తిగా మా బాధను అర్థం చేసుకొని మాకు సపోర్టుగా మీది న్యాయమైన సమస్య, మీ సమస్య పరిష్కారం కావడం కోసం ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి నేను మీకు సంపూర్ణమైన మద్దతు ఇస్తానని చెప్పి ఉద్యమకారుల కోఆర్డినేషన్ మీటింగ్ ఈరోజు హైదరాబాద్లో పెట్టింది. దానికి మేము అన్ని జిల్లాల నుంచి వచ్చినాం. ఆమె సహాయ సహకారాలు తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసమే మేము కవిత సహాయ సహకారాలు తీసుకుంటున్నాం. చేస్తున్నటువంటి పోరాటంలో ఎలాంటి స్వార్థపూరితమైన రాజకీయాలు లేవంటారు? మేము ఎలా చెప్పగలం? కేసీఆర్ చేసినటువంటి త్యాగం మామూలు కాదు. కేసీఆర్ మాకు చెప్పినటువంటి మాటలు చాలా గొప్పవి. చివరికి రాష్ట్రం వచ్చాక, ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ఏం చేసిండు? రేపు కవిత గారు మాకు ఈ ఒక్క అంశము పరిష్కారం అయ్యేంత వరకు ఉంటే చాలు. కేసీఆర్ ఓ మాట చెప్పేవాడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను గొంగళి పురుగునైనా ముద్దాడుతా, నేను కుష్ఠవ్యాధులనైనా కౌగలించుకుంటా అని అన్నాడు కదా. అట్లనే మా ఉద్యమకారులు, మా అమరవీరుల డిమాండ్ సాధించడం కోసం కవిత లాంటి వాళ్ళని కానీ ఇంకా ఎలాంటి వాళ్ళని కానీ వాళ్ళ సహకారం తీసుకుంటాం, మా బలం పెంచుకుంటాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. మా డిమాండ్ ఒకటి వస్తే మాకు చాలు. మాకు ఈ పదవులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాకు అక్కర్లేదు. తెలంగాణ 10 ఏళ్ళలో ఒక ఉద్యమకారుడి చేతిలోనే ఉంది. మరి ఉద్యమకారులకు ఫలాలు ఎందుకు అందలేదు అంటే ఏం చెప్తారు? మరి ఆయన తప్పు చేసిండని చెప్తున్నాం కదా. ఆయన కార్పొరేట్ ఉద్యమం, ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయిండు. ఆయన నిజ స్వరూపం ఏదో బయటపడది. కేసీఆర్ తప్పు చేసిండని చెప్తున్నాం. కేసీఆర్ సంపదను గాని, పరిపాలన విధానాన్ని గాని, పదవుల్ని గాని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పిండు. ఆయన తెలంగాణ ఉద్యమకారులను కొట్టించిన వాళ్ళకి అప్పచెప్పిండు. కాబట్టి కేసీఆర్ చేసింది తప్పే. కాబట్టే కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి తెలంగాణ జాతిపితలా చూస్తా ఉన్నారు కదా కేసీఆర్ గారు. మేము జాతిపిత, మాతాపిత గురించి మేము ఉద్యమకారులుగా మాకు అనవసరం. మాకు ఆ మాటకు వస్తే మా దృష్టిలో తెలంగాణ ప్రాంతానికి జయశంకర్ సారే కనపడతాడు, మా దృష్టిలో కాళోజీ నారాయణరావు కనపడతాడు, మా దృష్టిలో కేశవరావు జాదవ్ కనపడతాడు, మా దృష్టిలో ఒక శ్రీకాంత్ కనపడతాడు. మా కళ్ళకి, మా దృష్టికి, మా మెదడుకి, మా మనసులో పొద్దున్న లేస్తే మేము కళ్ళు తెరిచినా నిద్రపోయినా సరే ఒక ఈశాంత్ రెడ్డి కనపడతాడు, ఒక పోలీస్ కానిస్టేబుల్ కిస్తే కనపడతాడు, ఒక
పార్లమెంటు భవనం ముందు ఊరేసుకున్న నాగిరెడ్డి కనపడతారు తప్ప మాకు మిగతా వాళ్ళు ఎవరు కనపడరు. జాతిపిత గురించి ఉద్యమకారులు ఎవరు కూడా ప్రస్తావించరు, ఆలోచించరు. ఎవరికి అదనంగా వాళ్ళ తోకలు ఈకలు తగిలించుకునే మాకు సంబంధం లేదు. అంటే కేసీఆర్ ని కేసుల పేరిట విచారణకు పిలిస్తే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుందని చెప్పేసి అంటున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? తప్పది. నేరం అనేది చట్టం ముందు అందరూ సమానమే. కేసీఆర్ ఏంది, దేశంలో అంతకంటే పెద్దవాళ్ళు కూడా పోయారు. కాబట్టి ఆయన విచారించడంలో తప్పు లేదు. నువ్వు క్లీన్ చీట్గా నువ్వు కడిగేసిన వజ్రంలాగా బయటికి రా. నీ వల్ల తప్పు లేనప్పుడు నువ్వు ఎలాంటి ఫోన్ ట్యాప్ చేయలేదబ్బా, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు. కాబట్టి ఎందుకు భయపడాలి? ఐ డోంట్ కేర్. భయపడాల్సిన అవసరం లేదు. విచారించడంలో తప్పు లేదు, విచారించవచ్చు. ఎవరు తెలంగాణ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు ఉద్యమకారులు? ఈ ఉద్యమకారుల అంశం ఈ అమరవీరుల తల్లిదండ్రుల భద్రత కోసం అన్ని పార్టీల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు, తెలంగాణ వాదులు, విద్యార్థులు కానీ, మేధావులు కానీ, అందరూ కూడా, ఈ తెలంగాణ వాదులందరూ కూడా ఇది న్యాయమైన సమస్య. ఈ పాలకులు వాడుకొని ఉద్యమకారులని, అమరవీరుల తల్లిదండ్రులని కరియాపాకులాగా బయటేశారు. కాబట్టి వాళ్ళని ఆదుకోవడం కోసం అందరూ సపోర్ట్ ఇవ్వండి, వాళ్ళని ఆదుకోండి. మీ బలం వల్లనే ప్రభుత్వం దిగొస్తుంది. ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు, దానికి కొంత ఫండ్ కేటాయిస్తారు, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. కాబట్టి అందరికీ నేను వాళ్ళకి పాదాభివందనం చేసి అమరవీరుల తల్లిదండ్రులకి పట్టడి మెతుకుల కోసం సపోర్ట్ ఇవ్వమని చెప్పని తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.